మ్యారేజ్కి నిన్నే వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఇప్పుడు అమెరికా వచ్చినా కూడా నాకు సహాయంగా ఉండి నిన్నైతే ఒకసారి నయాగరా ఫాల్స్ మేము ఇద్దరు వెళ్ళి చూసి వచ్చాం. చాలా క్రేజ్ నయాగరా ఫాల్స్ చూడాలని. ఆ రోజున నాతో పాటు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, అంటే ఆయన డ్రైవ్ చేస్తుంటే వెళ్ళి 8-9 గంటలు అక్కడ ఉండి వెయిట్ చేసి గుజ్జర్లపూడి భాను గుంటూరు పక్కన, గుంటూరు పక్కన విలేజ్, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ముట్లూరు. నేను వచ్చిన దగ్గర నుంచి ముట్లూరు గ్రామస్తు. నేను వచ్చిన దగ్గర నుంచి ఇక పెళ్లి కార్యక్రమంలోనే ఉన్నాడంటే చూడండి ఎంతగా డెడికేటెడ్ అయి పనిచేస్తున్నాడో. నాకు చాలా సంతోషం. పెద్దిరెడ్డి నిన్నే వచ్చాడు. సరే, సుబ్బారావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా బంధువు ఆయన. వీళ్ళందరూ పార్టీ వాళ్ళు, ఈయన పార్టీ ఆయన కాదు, మా బంధువు. పెళ్లి కోసమే ప్రత్యేకంగా నాతో పాటు ఇండియా నుంచి అమెరికా వచ్చి ఇవాళ వరకు ప్రతి క్షణం ఆయన సతీమణి సపోర్టింగ్గా, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సపోర్టింగ్గా ఉండి చాలా సహకరించారు. ఘనంగా, అంటే మన ఊళ్ళో పెళ్లి జరగటం అనేది అందరూ చూస్తాం, కానీ అమెరికాలో పెళ్లి జరగాలంటే ఎంత సపోర్ట్ కావాలో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, పెళ్లి రోజున అందరూ వస్తారు, అది కాదు. పెళ్లి కన్నా ముందు ఒక వారం 10 రోజుల నుంచి ఎవ్రీథింగ్ చక్కగా దగ్గరుండి చేశారు పెద్దిరెడ్డి. ఇదిగో మా సింహారెడ్డి, నరసింహారెడ్డి అనుకుంటాను. సింహం వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆర్యన్, మందపాటి ఆర్యన్ ఇప్పుడు కెమెరా చూస్తున్నాడు రా. మా గుంటూరు, మా శాస్త్రీరావు గారని, మా మాజీ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ స్టేటు, వచ్చిన దగ్గర నుంచి ఇతనే ఉండి కెమెరా కూడా నేను యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా దగ్గరుండి నాకు సహకరించి చేస్తున్నటువంటి వ్యక్తి నర్సిగాడు సార్. ఫోటో తీసేవాడు నరసింహారెడ్డి. నర్సిగాడు కాదు, నరసింహారెడ్డి. నీకు నర్సిగాడు. ఇదిగో మా త్రిపుర పంప్కిన్ ప్యాచ్ వెళ్ళి చూడడానికి కారణం ఈయనే. దగ్గరుండి అన్నీ చూపించాడు. ఇక్కడే కడప వ్యక్తి అయినా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు కాబట్టి తెలుగు చెబితే అర్థం చేసుకోగలరు తప్ప ఫ్లూయెంట్గా మాట్లాడలేడు. ఇంగ్లీష్లో మాట్లాడతాను, మాట్లాడతావు కొంచెం మాట్లాడతావు. వండర్ఫుల్. అదే తెలుగు ధారాళంగా మాట్లాడలేవని ఇది నా అభిప్రాయం. అంతకు మించి ఏం లేదు. ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు మన సార్, ఆయన పేరు శ్రీధర్ గారు. డెకరేషన్ రండి, మీరు రావాలా. శ్రీధర్ గారు ఈయన గుంటూరే, కానీ ఇక్కడ వీళ్ళ మిస్సెస్ వీళ్ళు ఇవాళ డెకరేషన్, వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా శ్రీధర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. మేము అమెరికాలో కూడా ఇంత చక్కని డెకరేషన్ చేస్తారని మేము అనుకోలేదు. చాలా సంతోషం. చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడేమో మా మేనల్లుడు, మా బంధువు మేనల్లుడు. పనిమాల మ్యారేజ్ కోసం ఎక్కడ ఉండేది అది, కొలంబస్ నుంచి వచ్చాడు. రావాలి, నేను వచ్చిన తర్వాత కొలంబస్ నుంచి అయినా రావాలి. ఈ అమెరికాలో ఏ మూల నుంచి, కోనసీమ నుంచి రాలేరు. ఈ అమెరికాలో ఏ మూల ఉన్నా కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చారు, చాలా సంతోషం. పేరున అందరికీ కూడా సుదర్శన్ ఫుడ్ అంతా ఇన్ఛార్జ్ చేసి పెట్టాడు. చాలా అద్భుతంగా చేశాడు. అవసరమా? రండి సార్. రమేష్ గారు మా మేనగోళ్ళ భర్త ఇక్కడ ఉంటాడు, మన మిల్వాకీలో ఉంటారు. నువ్వు కూడా మా శిరీష, నా సిస్టర్స్ డాటర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మా మిల్వాకీలో ఉంటారు ఇక్కడ. చాలా సంతోషం. ఇప్పుడు నా కూతురు, నా అల్లుడు. రండి ప్లీజ్. కంగ్రాచులేషన్స్ డాక్టర్. సో బంధువులందరూ కవర్ అయిపోయారు కదా. బంధువులందరూ కవర్ కాకపోయినా కవర్ చేద్దాం మళ్ళీ ఇంకో 2 రోజులు. బాలు కలిశాడుగా. మీ అందరూ చూస్తున్నారు కదా, నా కూతురు శ్రీజ ఇలినాయస్ యూనివర్సిటీలో ఎండోక్రాలజీ ఫెలోషిప్ చేస్తుంది. నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, బీచ్ బ్యాంకు పనిచేస్తాడు సార్. బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు. సరే, ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు. అంటే నాకు నిజంగా కూడా తెలియదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. చాలా సంతోషం. హర్ష, జాస్తి హర్ష, తణుకు ప్రాంతం, మన ప్రాంతమే. మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో నేను, నా వైఫ్ సుబ్బారావు గారు వైఫ్, మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం, ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం
మాకు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని. ఒక డాక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్. ఇదివరకు డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం. మా శ్రీజ అండ్ జాస్తి హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు. మేము కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం చేసాం. నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి. వాళ్ళు పాపం 3 సార్లు ట్రై చేశారు వీసా కోసం. 3 సార్లు రిజెక్ట్ అయింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్లి జరిగింది. సరే, కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము. ఆ విధంగా జరిగింది. పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడుండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు. మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు. ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని, నా కూతుర్ని, అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి, అది 2 సంవత్సరాలకు వస్తారా 3 సంవత్సరాలకు వస్తారా ఓ కెనాట్ సే, ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విష్ణు మా బంధువు విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు. నా వీడియోలు చూసి ఆయన వైఫ్ అందరూ వచ్చారు. వస్తా వాళ్ళ దొడ్లో సొరకాయలు బండి అంట, సొరకాయలు ఇంకేవో అన్ని కాయలు తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం వల్ల ఎట్లా రాయల్ రెడ్డి సార్, ఫ్లారిడా నుంచి వచ్చాడు. గోహిత్ రెడ్డి. తక్కువ గోహిత్ రెడ్డి. ఇంకా ఇక్కడ సురేష్ రెడ్డి మైలం సార్. ఆదిత్య ఇతను చాలా ముఖ్యం సార్. బాగా చాలా ముఖ్యం కాదు, మా అల్లుడు వాళ్ళ అవునా బ్రదర్ తమ్ముడు. మళ్ళీ ఆదిత్య పెళ్లి కూడా ఇక్కడ చేసుకుంటే మళ్ళీ మేమన్నా రావాలి. ఎక్కడ చేసుకుంటే ఆదిత్య చాలా సంతోషం. ఇవాళ ఘనంగా స్ప్రింగ్ ఫీల్డ్లో అందరి సహకారంతో ఎవరన్నా చాలా మంది ఇంకా పనిచేసిన వాళ్ళు మర్చిపోతారు. జవహర్ రెడ్డి, రాహుల్, జోగి రమేష్, ఇంకెవరన్నా మిస్ అయినా రైట్. అందరికి రాము అని లేడే ఉన్నాడా? ఏ రాము? మన రాము బంధువు సార్, మనల్ని హోస్ట్ చేస్తాడు రిచ్మండ్ లో. రాము డాక్టర్ గారి అబ్బాయి, మా బంధువు, డాక్టర్ గారి హస్బెండ్ చెంచురెడ్డి. రిచ్మండ్. మేము నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిచ్మండ్. అక్కడ మన సుబ్బారావు గారు ఎక్కడున్నాడు కూడా బాగా దగ్గర రిలేషన్. సుబ్బారావు గారు బర్త్డే 7వ తారీఖున ఘనంగా అక్కడ చేస్తున్నాం. ఆయన యాక్చువల్గా ఉంటే వెంకటేశ్వర స్వామి గారి వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా చేస్తాం అక్కడ. యాక్చువల్గా అయితే మా సుబ్బారావు గారు